ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 1,15,000 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం డ్యాంకు విడుదల చేస్తున్నారు అధికారులు. మరోవైపు సరళా సాగర్, కోయిల్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కాలేజ్ సమీపంలో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ ప్రహరీ కూలిపోయింది. దీంతో వర్షపు నీటితో బ్రిడ్జ్ పూర్తిగా మునిగిపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తున్నాయి. దీనిపై మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి మామనాడు జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ఇప్పటికే 15 గేట్లను ఎత్తి 1,15,000 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. దీంతోపాటు సరళా సాగర్ సైఫాన్ సిస్టమ్ కూడా ఓపెన్ అయింది. ఈ నేపథ్యంలో భారీగా రాత్రి నుంచి కురుస్తున్న ఈ భారీ వర్షాలతో మామనాడు జిల్లా కేంద్రంలోని రైల్వే అండర్ పాస్ పూర్తిగా నీట మునిగిందని చెప్పవచ్చు. ఇక్కడ నిర్మిస్తున్న బ్రిడ్జి పనులకు సంబంధించి రాత్రి కురిసిన భారీ వర్షాలతో ప్రవాహాలు కూడా పూర్తిగా కూలిపోవడంతో ఇక్కడ రాకపోకలకైతే తీవ్ర అంతరాయం ఏర్పడింది. మనం చూస్తూనే ఉన్నాం, రైల్వే అండర్ పాస్ కింద రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం నీరు వరద ప్రవాహం రావడంతో ఈ కుంటలా తలపిస్తుంది. ఇక్కడ నుంచే పలు గ్రామాలకు రాకపోకలు సాగిస్తుంటారు. నిత్యం వందలాది మంది ప్రయాణికులు, వాహనదారులు ఇటు నుంచే వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్ కళాశాల కూడా ఇక్కడే ఉండడంతో విద్యార్థులు కూడా వేలాది మంది విద్యార్థులు కూడా ఇదే అండర్ పాస్ నుంచి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. రైల్వే అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అండర్ పాస్ నిర్మించారు. ఆ రైల్వే గేట్ని పూర్తిగా మూసివేశారు. అప్పటి నుంచే తమ కష్టాలు మొదలయ్యాయని ఆ కాలనీవాసులు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ కాలనీవాసులు కూడా మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఏమేమి సమస్యలు అవుతున్నాయి మీకు? మాకు వర్షం పడ్డదంటే రోజు సమస్యలే. మాకు ఇక్కడ నీళ్లు వచ్చినప్పుడల్లా వాళ్ళకి వాళ్ళ కాంట్రాక్టర్లకు ఫోన్ చేసాం. రైల్వే వాళ్ళకి చెప్తే రైల్వే వాళ్ళేమో కాంట్రాక్టర్కి చెప్తారు. వాళ్ళు వచ్చి ఈ రోజు నిండినప్పుడు తీస్తారు. మళ్ళీ 24 hours మళ్ళీ వాటర్ ఎప్పటిలాగా వచ్చేస్తుంది. అట్లా ఫుల్ వచ్చేసినప్పుడల్లా బండ్లు అట్టుకెళ్ళి పోయేటప్పుడల్లా మొత్తం బండ్లు ఖరాబ్ అయిపోతున్నాయి. మాకు చాలా సమస్య అవుతుంది. ఇక్కడ గొల్లబండ తాండా ఉంది, ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, ఇక్కడ ఒకటి ఫంక్షన్ హాల్ రాజబహదూర్ వెంకటరామరెడ్డి ఫంక్షన్ హాల్ ఉంది, ట్రిపుల్ ఐటీ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మాకు రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ ఫుల్ అవుతుంది. వాన పడ్డదంటే ప్రతి సంవత్సరంలో ఒక 3 నెలలు 4 నెలలు ఖాళీ ఉంటుంది. మిగతా టైంలో ఎన్ని అవర్స్ ఇక్కడ వాటర్ కిందికెళ్ళి ఊరి వచ్చేస్తూనే ఉంటుంది, తీసాకొద్దీ వస్తూనే ఉంటాయి. ఇది పర్మనెంట్ సొల్యూషన్ లేదు. ఇక్కడ ఈ అండర్ బ్రిడ్జ్ అనేది ఎప్పుడు వాటర్ వస్తుంది, అట్లా రాకుండా దాని ప్రత్యామ్నాయం మాకు ఆ గేటు తెరవాలి. మాకు ప్రత్యామ్నాయం ఏంటి అంటే ఆ గేటు తెరవాలి. గేట్ తెరిస్తే మాకు కాలేజీ వాళ్ళకి ఎవరికైనా అందరికీ పోవడానికి రావడానికి అవకాశంగా మంచిగా. ఏదైనా సమస్యలు వస్తే ఖచ్చితంగా ప్రజాప్రతినిధులకు చెప్తాం కదా. మీరు ఎవరికైనా చెప్పిండ్రా ఇంతవరకు? చెప్పినాం. సార్ వాళ్ళు ఎందుకు ఎమ్మెల్యే సాబ్ కూడా వచ్చిండ్రు, ఇంతకుముందు వచ్చి చూసిపోయిండ్రు. వచ్చినప్పుడు వాళ్ళకు ఇంటిమేషన్ ఇస్తారు, ఎవరికి సంబంధిత కాంట్రాక్టర్లకు లేదా రైల్వే వాళ్ళకి ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళు వస్తారు, చేస్తారు, ఆ పూట చేస్తారు. అది చేసిపోయిందంటే మళ్ళీ ఎప్పటిలాగా వాటర్ వచ్చేస్తూనే ఉంది. ఆ పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేదు. దీనికి అత్యుత్తమైనది ఏంటి పర్మనెంట్ సొల్యూషన్ అంటే నాకు తెలిసిన, మాకు ఇక్కడ ఉన్న అవగాహన ఉన్నంత వరకు మాకు ఆ గేట్ తెరవాలి. ఆ గేట్ తెరిస్తే ఇది అప్పుడప్పుడు ఇది ఉండాలి, అది ఉండాలి. అట్లా ఉంటే వాన వచ్చినప్పుడు అటకెళ్ళి పోతాం. స్కూల్ టైం అవుతుంది, కాలేజ్ జాబ్స్ ఉంటాయి. ఇక్కడ వాళ్ళు రావడానికి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది ఎంప్లాయీస్కు. ఇక్కడ ఇప్పుడు ఈ ట్రిపుల్ ఐటీ వస్తుంది, వాళ్ళకు కూడా రావడానికి అందరికీ తిప్పలే ఉంది ఇక్కడ. సో దీనికి సొల్యూషన్ ఏంది బెటర్ అంటే గేట్ ఓపెన్ చేయాలి, అది అత్యవసరం. గేట్ మీరు చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఇది ఏమిందంటే మొన్న ఎమ్మెల్యే గారు వచ్చారు, డీకరణ మంత్రి గారు వచ్చారు, వాళ్ళందరూ వచ్చిన ఇదే సొల్యూషన్. మాకేమన్నారంటే ఫస్ట్ ఇది ఓపెన్ అయ్యేటప్పుడు ఏమన్నారు, ఆ గేట్ అట్లా ఓపెన్ ఉంటుంది, ఇది ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే పోవాలని పెట్టింది సార్, అంతే. ఆ గేటు రాత్రే గేటు లాక్ చేసి పారేసిండ్రు. పోయినసారి కృష్ణారెడ్డి గీడే అండర్ గ్రౌండ్లో వాటర్ వచ్చిందని చెప్పి ఇట్లా గేట్ దాని పోయి ఆయనకు ట్రైన్ దాకి నేను దాకా బరాలు ఈయన మరి చనిపోయింది. ఆయన పోయిన సంవత్సరం ఒక ఆయన మున్సిపాలిటీ ఆయన కూడా చనిపోయింది. నేనే ఈ ప్రాంతంలో కానీ ఎవరు పట్టించుకున్నట్టు లేరు. ఈ డబల్ లైన్ వచ్చినా ఏది వచ్చినా ఎవరికి ఏం చేసేది ఏం లేదు సార్. ఏ మంత్రి వచ్చినా ఎవరు వచ్చినా మా నుంచి కాదు, ఆ రైల్వేలు నడితే మమ్మల్ని బెదిరించి మాట్లాడతారు, మీ మీద కేసు చేస్తామంటారు. ఏం చేయకపోయినా కేసు అని అంటారు సార్. ఇది ఇంతవరకు వచ్చింది, పడిపోయింది. ఈ సైడ్లో కూలిపోయినా సీగులుకలేవు. ఇప్పుడు మీకు ఇక్కడ రాకపోకల మంది అయితే అసలు ఎక్కడికి వెళ్తారు మీరు? ఏమైనా అనారోగ్యం ఎక్కడ లేదు సార్. మేము మధ్యలో ఉన్నాం, సముద్రం మధ్యలో ఉన్నాం. మేము ఎక్కడ లేదు, వాటర్ లేదు, బైపాస్ లేదు, ఏది లేదు. బైపాస్ ఉంది, ఆడ వాటర్ ఏం లేదు. మొత్తం రోడ్డు మొత్తం డ్యామేజ్. వాళ్ళు వచ్చి పనులు వేసుకుంటున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆడ గుంతలు పడ్డ జారిపోతున్న కింద పడుతున్న అంత ఇబ్బంది ఉంది సార్ మాకు. ఈరానపేటకి వెళ్ళి శివాలయంకి ఉండే రోడ్డు, ఆ శివాలయం కాడుకు అది ఒక రోడ్డు బంద్ అయిపోయింది, కంప్లీట్ బంద్ అయిపోయింది. పరిస్థితి స్థానికులు చాలా ఆందోళన కూడా గురవుతున్నారు. ఈ రాకపోకలకు సంబంధించి ఆ గేటు, పాత గేటు ఏదైతే ఓపెన్ చేస్తేనే తమ రాకపోకలు ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగినా కూడా చాలా ఇబ్బందులు తలెత్తే
అవకాశం కనిపిస్తుంది స్పష్టంగా. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రతి వర్షాకాలం ఇలాంటి పరిస్థితే ఉంటుంది. వరద రావడం, కొన్ని రోజుల పాటు వాళ్ళు పనులు చేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం, తిరిగి ఇదే పునరావృతం అవుతుంది. ఇప్పటికే రాకపోకలకు సంబంధించి అక్కడ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అధికారులను అంటే రైల్వే అధికారులను ప్రశ్నిస్తే కూడా కేసులు పెడతామని భయపెడుతున్నారని చెప్తున్నారు. ఇది ఉమ్మడి మామ్నాడు జిల్లా పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో వెంకటేష్, న్యూస్, మహబూబ్ నగర్.